ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి ముఖ్యంగా నిన్నగాక మొన్న ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి వడ్లూరు లక్ష్మణ్ ఆయన ఏమంటానంటే గ్రావిటీ ద్వారానే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నీళ్లు పోతున్నాయని చెప్తాడు. ఒక దిక్కేమో వాళ్ళ ముఖ్యమంత్రికి అవగాహన లేదు నీళ్ల పైన, మంత్రులకు అవగాహన లేదు. ముఖ్యమంత్రి స్వయంగానే దేవాదుల ఎక్కడున్నది అని ఏ బేసిన్ కింద ఉన్నదో కూడా తెలియనటువంటి పరిస్థితి. నీళ్ల గురించి కనీసమైన అవగాహన లేకుండా మాట్లాడినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కి ఈరోజు ఈ నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి కనీసం అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యాత్ర పెట్టుకోవడం జరిగింది. ఇగో మీ కళ్ళ ముందట నీళ్లు కనబడుతున్నాయి. ఇవి ఎల్లంపల్లి నుంచి గాలిలో వచ్చినాయా? వీటికి మరి టన్నల్స్ లేకుండానే, పంపులు ఆన్ చేయకుండానే నీళ్లు పైనుంచి వచ్చినాయా? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి ఈ ఎల్లంపల్లి బ్యారేజ్ కావచ్చు, లేదంటే నంది పంప్ హౌస్ కావచ్చు, ఇలా మన కళ్ళ ముందట సజీవ సాక్ష్యంగా కనబడుతున్నాయి. ఈ నిర్మాణం అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమే. ఇక్కడ పంపులు ఆన్ అయితేనే మరి ఈరోజు నంది రిజర్వాయర్ నిండుతుంది. నంది రిజర్వాయర్ నిండితేనే ఈ నుంచి మళ్లీ గాయత్రి మరి పంప్ హౌస్ దగ్గరికి నీళ్లు పోతాయి. ఇది కనీసమైనటువంటి అవగాహన. ఇవన్నీ కూడా ఏమి తెలియకుండా గాలికి మాట్లాడుతున్నారు మంత్రులు, మరి ముఖ్యంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్. నేను సూటి ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు అన్నట్టుగానే గ్రావిటీ ద్వారానే ఈ ఎల్లంపల్లి ఉంటేనే రాష్ట్రమంతా నీళ్లు పారుతాయని అనుకుంటే తెలంగాణ రాక పూర్వం రాష్ట్రంలో నీళ్లు ఎందుకు లేవు? ఆ రోజు 35 లక్షల ఎకరాలకే నీళ్లు ఎందుకు వచ్చినాయి? వరి పంట 68 లక్షలే ఎందుకు వండింది? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత 1,60,00,000 ఎకరాలలో నీళ్లు ఎట్లా వచ్చినాయి? 2,68,00,000 పంట ఎట్లా వచ్చింది? దీనికి సమాధానం చెప్పాలి. అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడినటువంటి మాట అయితే సత్యదూరం. నిజంగా కూడా నవ్వుకుంటున్నారు ప్రజలు. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? మంత్రి స్థాయిలో ఉన్నావు, అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడేటువంటి సందర్భంలో నేను ఏం మాట్లాడుతున్నా అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడితే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, లేదంటే చూసే వాళ్ళంతా పిచ్చోళ్ళు కాదు. ఇవాళ దాన్ని మేము చూపించడం కోసమే ఈ యాత్ర పెట్టుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి గాయత్రి పంప్ హౌస్ వరకు అంటే మిడ్మానేర్లకు నీళ్లు ఎట్లా పోతాయి? నువ్వు చెప్పినట్టుగా గ్రావిటీ ద్వారా పోతున్నాయా? నిజంగానే ఆనాడు కాళేశ్వరంలో భాగమైనటువంటి మరి ఈ యొక్క టన్నల్స్ ద్వారా పోతున్నాయా, రిజర్వాయర్ ద్వారా పోతున్నాయా, పంపులు ఆన్ చేస్తా పోతున్నాయా తెలియజెప్పడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. కళ్ళు తెరవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.